గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ నవీనా. ఈరోజు నా వ్లాగ్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. బట్ ఎనీవే ఫస్ట్‌లీ థాంక్ యూ సో మచ్ అందరికీ తెల్లారి లేసిన వీడియో చూసే వాళ్ళకి. అండ్ ఐ ప్రామిస్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను ఆర్ ఐ విల్ ట్రై టు రిప్లై. సో ఈరోజు వ్లాగ్‌లో ఐయామ్ జస్ట్ గోనా షో యూ కొన్నిసార్లు ఈవినింగ్ ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయిపోతది. అస్సలు ఎనర్జీ ఉండదు. అసలు కొంతమంది తినను గూడా తినరు. అలానే పనుకునేస్తారు. ఐ నో సో మెనీ ఆఫ్ దెమ్ మా ఫ్రెండ్స్‌లో కూడా అస్సలు తినకుండా పనుకునేస్తారు ఓపిక లేకుండా. సో ఆల్ ఐమ్ గోనా సే ఈస్ ఒక నైస్ మీల్ ప్రిపేర్ చేసుకుంటే ఇట్స్ గోనా మేక్ యువర్ మూడ్ సో మచ్ బెటర్. దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ డేస్ ఫర్ మీ. నాకు అస్సలు ఎనర్జీ లేదు, ఓపిక లేదు, ఏం లేదు. బట్ స్టిల్ ఐయామ్ పుషింగ్ మై సెల్ఫ్ టు మేక్ అ నైస్ డిన్నర్ టు మేక్ మై సెల్ఫ్ ఫీల్ బెటర్ గైస్. ఒక నైస్ మ్యూజిక్ పెట్టుకోండి అండ్ దెన్ జస్ట్ స్టార్ట్ కుకింగ్. దిస్ ఈస్ సచ్ ఎ నైస్ థింగ్ టు డూ. జస్ట్ కుకింగే కాదు. కొంతమంది కుకింగ్ రిలాక్సింగ్‌గా ఉంటుంది. కొంతమంది క్లీనింగ్ రిలాక్సింగ్‌గా ఉంటుంది. ఎనీథింగ్ జస్ట్ ట్రై వాటెవర్ మేక్స్ యూ హ్యాపీ. డ్రాయింగ్, పెయింటింగ్ ఏదో ఒకటి ఆన్ దీస్ టైర్డ్ డేస్ విచ్ యూ ఫీల్ అన్‌మోటివేటెడ్. ఇట్స్ ఓకే. తెల్లారి త్వరగా లేలేకపోతే ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ప్రతిరోజు రష్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇట్స్ ఫైన్ టు టేక్ ఎ బ్రేక్. ఇట్స్ ఫైన్ టు గివ్ యువర్ సెల్ఫ్ సమ్ రిలాక్సేషన్. సో, ఇక్కడైతే నేను నా కోసం కొంచెం ఫ్రైస్ చేసుకుంటున్నాను. మమ్మీ గూడా అడిగిందని జెప్పేసి. అండ్ ఈ మధ్య ఈ టెక్నాలజీ వల్ల అన్నీ ఎంత ఈజీ గదా! సో, జస్ట్ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్న, ఫ్రిడ్జ్‌లో ఉంచి ఫ్రైస్ తీసుకున్న, ఎయిర్ ఫ్రైయర్‌లో ఏసేసాను. ఒక 10 మినిట్స్‌లో లిటరల్లీ రెడీ అయిపోతది. బట్ మా ఎయిర్ ఫ్రైయర్‌లో అది బాగా కుక్ అవ్వడం కోసం ఒక 10 మినిట్స్‌కి లేకపోతే ఒక 7 ½ మినిట్‌కి అలా ఇట్ విల్ టెల్ యూ టు షేక్ అనమాట. సో, అలా చెప్పినప్పుడు తీసి నీట్‌గా ఫ్రైస్‌ని షేక్ చేసి మళ్ళా తిరిగి పెట్టేసామంటే దే ఆర్ గోనా బి జస్ట్ పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ క్రిస్పీ అండ్ పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ సాఫ్ట్‌గా నీట్‌గా రెడీ అయిపోతది ఫ్రైస్. సో, ఫ్రైస్‌తో పాటు నేనొక ఈజీ చాట్ టైప్ చేస్తున్నాననమాట. చాలా సింపుల్‌గా అయిపోతది. దానికి జస్ట్ నేను కొన్ని ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే కొన్ని ఆనియన్స్‌తో కుక్ చేస్తాను. అండ్ కొన్ని ఆనియన్స్ పైన చల్లుకుంటే బావుంటది గదా! అందుకని జెప్పి ఆనియన్స్ అండ్ ఐ లవ్ ఆనియన్స్. ఆనియన్స్ ఉంటే ఏ డిష్ అయినా బావుంటది నాకు. అండ్ నేను ఈ మధ్య కారం అస్సలు ఎక్కువ తినను. సో, ఐ జస్ట్ కుక్ ఎవ్రీథింగ్ విత్ వెరీ, వెరీ, వెరీ మినిమల్ కారం అనమాట. అలాగే ఇక్కడ కొంచెం టొమాటోస్ గూడా తీసుకుంటున్నాను. అండ్ దీస్ టొమాటోస్ ఆర్ సో బిగ్ అండ్ చూసేకి గూడా ఎంత క్యూట్‌గా ఉంటాయో. ఐ థింక్ దే ఆర్ కాల్డ్ వైన్ టొమాటోస్. సో, అది ఒక పెద్ద టొమాటో తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఎవ్రీథింగ్ డజంట్ హావ్ టు బి హెల్తీ గైస్. ఇది కూడా హెల్తీనే. దీంట్లో ఏం అన్‌హెల్తీ లేదు. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఫ్రైస్ అన్‌హెల్తీ అంటారు కొంతమంది. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఫైన్. టోటలీ ఫైన్. ప్రతిరోజు హెల్తీయే తినాలి. ఐ నో ఇట్స్ గుడ్ ఫర్ యూర్ హెల్త్ బట్ సమ్‌టైమ్స్ ఇట్స్ ఓకే టు గివ్ యువర్ సెల్ఫ్ ఎ బ్రేక్ అండ్ ఈట్ వాటెవర్ యూ వాంట్ టు ఈట్. ఐ జస్ట్ ఫాలో ఇట్. ఒక వీక్ అంతా హెల్తీ తిన్నానంటే వీకెండ్‌లో నన్నడుగుతది నా పొట్ట ప్లీజ్ ఏదో ఒకటివ్వు, ఐస్ క్రీమ్ ఇవ్వు, ఏదో ఒకటివ్వు అని జెప్పి. సో, ఐల్ జస్ట్ గివ్ ఇట్ వాటెవర్ ఇట్ ఆస్క్స్ ఇన్ ఎ డే. అండ్ ఇక్కడైతే నేను కొంచెం టొమాటోస్, ఇంకా ఆనియన్స్, ఇంకా చిల్లీస్ కట్ చేసుకున్నా. అంతలోపల నా ఫ్రైస్ రెడీ అయిపోయాయి. అందుకని ఫ్రైస్ అన్నీ తీసుకొని ఒక పెద్ద బౌల్‌లో ఏసుకున్నాననమాట. వాటిలోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే ఇంకా మంచి టేస్ట్ వస్తది. బట్ నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు కాబట్టి ఉత్త కారం ఏసుకున్నా. దాంతో పాటు నార్మల్ పింక్ సీ సాల్ట్ ఏసుకొని, నీట్‌గా మనం మసాలాలు అన్నీ ఏసి మిక్స్ చేస్తున్నామంటే షాప్‌లో అమ్ముతారు గదా! పెరి పెరి ఫ్రైస్ ఆల్మోస్ట్ అట్లుంటది. అంటే ఎగ్జాక్ట్‌గా ఉండదు. బట్ ఆల్మోస్ట్ ఆ టేస్ట్ ఒస్తది. లేపోతే కొన్నిసార్లు మనము ఇలా మెక్‌డికో ఎక్కడికో ఎళ్ళినప్పుడు అక్కడ పెరి పెరి మసాలా ఇస్తారు గదా! అవి ఎత్తుకొచ్చేసామంటే ఇట్లాంటప్పుడే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడైతే నేను కొంచెం నార్మల్ సాల్ట్ అండ్ కారమేసి నీట్‌గా బాగా ఇలా టాస్ చేసి అన్నీ ఫ్రైస్‌కి ఆ కారం అంతా అంటేలాగా చూసుకున్నా. దాంతో పాటు నా చాట్ టైప్ ఆఫ్ దానికి గూడా రెడీ అయిపోయింది. కొంచెం ఆనియన్స్, టమాటోస్ అండ్ పచ్చిమిరపకాయలు. దట్స్ ఇట్. సో, ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ ఏసుకున్నాను. దాంట్లోనే కొంచెం ఆనియన్స్ ఏసి కొన్ని చిల్లీస్ ఏసి సాటే చేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం ఆయిల్ అసలు వీటికి గైడ్‌లైన్స్ ఏమీ లేవు. మీకు ఆనియన్స్ బాగా కుక్ అయితే ఇష్టమైతే బాగా కుక్ చేసుకోండి. తక్కువ కుక్ అవ్వడం అయితే తక్కువ కుక్ చేసుకోండి. అండ్ అలాగే దాంట్లో టమాటోస్ కూడా ఏసి కొంచెం సాల్ట్ ఏసి వాటిని నీట్‌గా కుక్ అవ్వనిస్తున్నాను. అంతలోపల ఇంకొక ట్రిప్ ఫ్రైస్ గూడా పెట్టేసా అనమాట. మమ్మీ గూడా గావాలని జెప్పిందని. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసేది టిన్డ్ ఆర్ క్యాన్డ్ ముషి పీస్ అనమాట. నాకు ఫస్ట్‌లో ఇవేంటి అనిపిస్తది. బట్ నౌ ఐ యాక్చువల్లీ లైక్ దెమ్. చాలా టేస్టీగుంటది. చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ టేస్ట్ రియలీ రియలీ గుడ్. ఇండియాలో చాట్ లాగా ఎగ్జాక్ట్‌గా చేయడం ఎంత టైం పడతది గదా! ఇదంతా నేను 10 మినిట్స్ లోపల చేసేస్తాను. లిటరల్లీ బిలో 10 మినిట్స్ మై ఫుడ్ ఈస్ రెడీ అనమాట. అండ్ ఇక్కడైతే నేను నాకు తగినంత సాల్ట్ ఏసుకుంటున్నాను.
అండ్ ఇది చూడ్డానికి సంథింగ్ అరౌండ్ లైక్ దిస్ కనిపిస్తది. అసలు ఆ చిల్లీస్ ఎయడం వల్ల దానికి ఆల్రెడీ కారమొస్తది. మీకు కావాలంటే ఎక్స్‌ట్రా కారం ఏసుకోవచ్చు. నేనైతే కారం ఎక్స్‌ట్రా ఏసుకోను. ఆ చిల్లీస్ నుంచే కారమొస్తది. ఒకవేళ కొన్నిసార్లు ఆ చిల్లీస్‌లో కారం ఉండదు కాబట్టి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఏసుకుంటా. బట్ ఈరోజు ఆ చిల్లీస్ నుంచి కారం చాలా ఎక్కువొచ్చేసింది. సో, నాకు అవసరం పడలేదు. జస్ట్ అంతే మై చాట్ ఈస్ రెడీ. లిటరల్లీ 10 మినిట్స్ లోపల రెడీ అయిపోయింది చూసారా? చాలా చాలా సింపుల్‌గా అయిపోతది. యూ జస్ట్ హావ్ టు గివ్ ఇట్ సమ్ టైమ్. మీకు ఈజీ అయిన కంఫర్ట్ మీల్ చేసుకున్నామంటే ఇట్ గివ్స్ యూ లైక్ దట్ నైస్ కైండ్ ఆఫ్ వైబ్ అనమాట. అండ్ ఇక్కడైతే నాకు కొంచెం, మమ్మీకి కొంచెం ఏసుకున్నా. అండ్ దాని పైన మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి గదా! అవి కొన్ని పైన చల్లుకున్నామంటే ఇట్ గివ్స్ దస్ నైస్ ఇండియన్ ప్యాజ్ వాలా చాట్ టేస్ట్ ఒస్తది. అండ్ కొన్ని ఫోటోస్ తీసుకున్నా ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా. అండ్ ఇదే రీల్ గూడా పోస్ట్ చేస్తా నేను. షార్ట్ గూడా పోస్ట్ చేస్తా యూట్యూబ్‌లో. సో, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. అండ్ ఇన్ని చేసుకున్నాక డ్రింక్ లేకపోతే ఎలా? ఇట్ డజంట్ ఫీల్ గుడ్. అందుకే ఒక నైస్ ఫ్యాన్సీ గ్లాస్ తీసుకున్నా. అండ్ దాంట్లో కొంచెం లెమనేడ్ ఏసుకుంటున్నా నేను. యూజువల్లీ నా దగ్గర ఎల్డర్ ఫ్లవర్ జ్యూస్ కూడా ఉంటది. ఆల్వేస్ మా ఇంట్లో ఏదో ఒక స్టాక్ ఉంటది. ఏదో ఒక స్క్వాషో లేకపోతే ఆరెంజ్ జ్యూసో ఏదో ఒకటి. దాంట్లోనే కొంచెం నిమ్మకాయ పిండుకున్నామా, ఒక నీట్‌గా ఒక చిన్న నిమ్మకాయ స్లైస్ కట్ చేసుకొని పైన డెకరేట్ చేసుకున్నామా అండ్ ఇట్స్ జస్ట్ ఫ్యాన్సీ అండ్ లిటరల్లీ నో సెకండ్ అనమాట. ఇక్కడ కూడా నేను అన్ని గ్లాస్ ప్లేట్స్ తీసుకున్నా. కాజ్ ఇట్ గివ్స్ మీ దట్ నైస్ ఫీల్ అని చెప్పి. సో, కొన్ని మసాలా ఫ్రైస్ అండ్ మై చాట్ అండ్ మై లెమనేడ్ and that's my dinner. It is so simple and so nice and so tasty. Exactly నాకు నచ్చినట్టు. And that is it. What else do you need guys? And here is my dinner. మీకొకసారి పైనుంచి చూపిస్తాను. అండ్ ఐమ్ జస్ట్ టేకింగ్ సమ్ పిక్చర్స్ ఫర్ మై ఇన్‌స్టాగ్రామ్. బికాజ్ థట్ ఆల్సో మేక్స్ మీ ఫీల్ హ్యాపీ. నాకు పిక్చర్స్ తీసుకోవడం కూడా చాలా ఇష్టం. అండ్ లుక్ ఎట్ ఇట్. అది చూస్తుంటేనే ఎంత ఆనందం వస్తుంది గదా! అండ్ ఇట్ టేస్టెడ్ రియలీ, రియలీ గుడ్. సో, నేను, మమ్మీ ఇద్దరం ఎసేసి సమ్ నైస్ టీవీ షోనో ఏదో చూస్తున్నాము. నేను, మమ్మీ కలిసి వి వర్ జస్ట్ టాకింగ్ అబౌట్ సంథింగ్ అండ్ జస్ట్ చాటింగ్ అండ్ gossiping and doing all that stuff while eating my chaat with some fries and having a sip of my lemonade and that's just so nice. That's the vibe I live for. వీక్లీ వన్స్ అయినా అట్‌లీస్ట్ ఐ రియలీ వాంట్ టు డూ ఇట్. యూజువల్లీ నేను 8 కంతా ఫుడ్ తినేయాలని ట్రై చేస్తా. బట్ కొన్నిసార్లు లేట్‌గా తింటాను అండ్ ఇట్స్ జస్ట్ హ్యాపెన్స్ అండ్ దట్స్ జస్ట్ లైఫ్ అండ్ ఇట్స్ ఓకే. ప్రతిరోజు యూ డోంట్ హావ్ టు జస్ట్ ఫాలో థాట్ రూల్ అండ్ ఆల్ థాట్ స్టఫ్. అండ్ ఇదంతా మీకు రెసిపీ డీటెయిల్డ్‌గా కావాలంటే యూ కెన్ జస్ట్ ఆస్క్ మీ ఆర్ జస్ట్ డీఎం మీ. ఐల్ జస్ట్ టెల్ యూ. చాలా చాలా ఈజీ. చాలా చాలా ఈజీగా దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ తిన్నాక నా పొట్ట చూసారా ఎంత పెద్దదయిపోయిందో. అండ్ ఎనీవే ఇక్కడైతే నేను నైట్ పనుకునే ముందు జస్ట్ నా హెయిర్ అంతా కోంబ్ చేసుకుంటున్నాను. బికాజ్ చిక్కుంటే ఇంకా మళ్ళా అది చిక్కెక్కువ పడిపోయి మళ్ళా తెల్లారి దూత జుట్టంతా ఎక్కువ రాలిపోతదని చెప్పి నీట్‌గా చిక్కు తీసేసి పైన ఒక ముడిలా ఏసేస్తాను. అండ్ ఆల్సో మై హెయిర్ ఇస్ ఫాలింగ్ అని చెప్పా కదా! ఇట్స్ యాక్చువల్లీ కంట్రోలింగ్ ఎ లిటిల్ బిట్. ఇట్స్ నాట్ టూ మచ్. ఇట్స్ కంట్రోల్డ్ ఎ లిటిల్ బిట్ విచ్ ఐయామ్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ అబౌట్. సో, నీట్‌గా ఇలా పైన చుట్టేసి దానికి ఒక క్లిప్ పెట్టేసానంటే ఆ జుట్టు దాని ప్లేస్‌లో ఉంటది. ఇంక కదలకుండా హ్యాపీగా పనుకోవచ్చు నేను. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై నైట్ రొటీన్స్. అండ్ దాంతో పాటు కొంచెం స్కిన్ కేర్ కూడా చేసుకుంటా. నేను ఫేస్ వాష్, ఆయిల్ క్లెన్స్ అవన్నీ చేసుకున్నాక, ఇక్కడైతే ఆల్మోస్ట్ నేను కొంచెం లిప్ బామ్‌ని చేంజ్ చేశా. యూజువల్లీ నేను వాడేది టాయిడెన్ నుంచి కదా! అదైతే నాకు కనిపియట్లేదు ఎక్కడో తప్పిపోయింది. మీకు కూడా అంతేనా? లిప్ బామ్, రబ్బర్ బ్యాండ్స్ తప్పిపోతా ఉంటాయా ఎక్కడంటే అక్కడ? నాకైతే లిటరల్లీ ఎందుకు తప్పిపోతాయో కూడా తెలీదు. ఎక్కడ పెడతానో కూడా గుర్తుండదు. మళ్ళా నేను మర్చిపోయిన ఒక 2, 3 వీక్స్‌కి మళ్ళా దొరుకుతాయి నాకు. ఓహ్! ఇక్కడుందా అనిపిస్తదప్పుడు. సో, ఎనీవే ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను ఇంక పనుకునేకి. జస్ట్ పనుకునే ముందు రేపటికి అవుట్‌ఫిట్ అయితే పెట్టుకుంటున్నాను. రేపు ఆఫీస్‌కెళ్ళాలి కాబట్టి జస్ట్ ఒక టాప్ అండ్ అక్కడ చూస్తే నేను మొన్నేసుకున్న హాఫ్ సారీ కూడా అక్కడే ఉంది. అది కూడా మడతేసి పెట్టుకోవాలి. అండ్ దాంతో పాటు ఆఫీస్‌కి బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకున్నాను. ఈస్ ఆల్ రెడీ నౌ ఫర్ మీ టు గో అండ్ ఐ జస్ట్ టుక్ ద బుక్ ఫర్ ద డే. అది ప్యాక్ చేసుకొని అండ్ నేను తెల్లారెళ్ళాలంటే ఆఫీస్‌కి నైటే అన్నీ ప్యాక్ చేసి పెట్టుకుంటా. ట్యాబు, బుక్ తెల్లారేసాక టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అన్నీ రెడీగుంటాయి. అండ్ దట్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. చాలా చిన్న వీడియో. ఇట్స్ జస్ట్ ఎ నార్మల్ వ్లాగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. కొంతమంది జస్ట్ ఫుల్లీ రష్ అవుతూ ఉంటారు. దే జస్ట్ డోంట్ టేక్ టైమ్ టు రిలాక్స్. అండ్ రిలాక్స్ అయితే గిల్టీగా ఫీల్ అవుతారు. యూ డోంట్ హ్యావ్ టు డూ దట్ లిటరల్లీ. నాట్ ఈవెన్ ఫర్ ఎ సింగిల్ పర్సన్. వెల్ దట్ ఈస్ ఆల్. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. అండ్ టేక్ కేర్. బాయ్.